ఈరోజు మన సబ్జెక్ట్, మీరు ఒక ప్రాపర్టీని ఒక అగ్రిమెంట్ ద్వారా కొన్నట్లయితే లేదా ఒక స్టాంపు ద్వారా కొన్నట్లయితే అది 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్ ఏ స్టాంపు ద్వారా అయినా సరే ఒక ప్రాపర్టీని మీరు కొన్నప్పుడు మీరు ఆ ప్రాపర్టీని 3 సంవత్సరాలలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు 3 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆ ప్రాపర్టీ మీకు చెల్లదు, మీరు ఇచ్చిన అడ్వాన్స్ కూడా మీకు తిరిగి రాదు. అలాంటి సందర్భాలలో మీరు ఏం చేయాలి అంటే 3 ఇయర్స్ అయిపోతున్నాయి, మీకు అమ్మిన వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయడానికి రావడం లేదు. అలాంటి సందర్భంలో మీరు ఒక అడ్వకేట్ ద్వారా ఒక నోటీస్ని ఫార్వర్డ్ చేయండి. అప్పటికీ అతను మీకు రిజిస్ట్రేషన్ చేయడానికి ముందుకు రాకపోతే కోర్టును సంప్రదించి సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కింద కేసుని ఫైల్ చేయండి. మన దేశంలో లిమిటేషన్ యాక్ట్ అనే ఒక చట్టం ఉంది. ఈ లిమిటేషన్ యాక్ట్ చట్టం ఏం చెప్తుంది అంటే మీరు ఏ ప్రాపర్టీనైనా సరే ఒక అగ్రిమెంట్ ద్వారా కొన్నప్పుడు అది కేవలము 3 ఇయర్స్ మాత్రమే చెందుతుంది, 3 ఇయర్స్ మాత్రమే చెల్లుతుంది అని ఆ యొక్క చట్టం చెప్తుంది.